హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం ఒకసారి చూద్దాం. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకి పంచశీల్ అగ్రిమెంట్ అని ఉంటుంది. పంచశీల్ అగ్రిమెంట్ అంటే బేసికల్గా ఏంటంటే భారతదేశం మిగతా దేశాలతో చేసేటటువంటి ఫారెన్ పాలసీ, విదేశాంగ విధానం. సో ఇందులో 5 సూత్రాలు ఉంటాయి. 5 ఇక్కడ రాశాను నేను. ఈ 5 కూడా అందులో ఉన్నటువంటివే. సో ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఢిల్లీలో గత 15 రోజులలో, అంటే జనవరిలో 15 రోజుల్లో 807 మంది మిస్ అయ్యారు. సో ఇది ప్రభుత్వం తాలూకా తప్పిదమంటూ గత ప్రభుత్వంలో సీఎంగా చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద కొన్ని ఎలిగేషన్స్ చేశారు. సో దీనికి సంబంధించి న్యూస్ ఛానల్స్లో, మీడియాలో, న్యూస్ పేపర్స్లో ప్రతి చోట కూడా ఈ న్యూస్ అనేటటువంటి స్ప్రెడ్ అయింది. దీనికి సంబంధించి ఢిల్లీ పోలీస్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ప్రతి జనవరిలో కూడా ఇట్లానే మిస్ అవుతున్నారు. ఈ జనవరిలో కొత్తగా మిస్ అయింది ఏమీ లేదు. అలాగనే ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరగట్లేదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ వాలంటరీగానే, అంటే స్వచ్ఛందంగానే వాళ్ళు గృహాలను వదిలి వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. సో కాబట్టి ఇది నిజంగా మిస్సింగా, లేదా కేవలం మైగ్రేషన్ మాత్రమేనా, లేదా వాళ్ళ సొంత కారణాలతో వెళ్తున్నారా అనేటటువంటి దానికి అక్కడ ఢిల్లీ పోలీస్ ఒక రిపోర్ట్ లాంటి దాన్ని రిలీజ్ చేసింది. సో కాబట్టి పొలిటికల్ ఫైట్ వర్సెస్ ఇప్పుడు పోలీస్ ఫైట్, ఈ విధంగా అక్కడ పీపుల్ మిస్సింగ్ ఇన్ ఢిల్లీ అనేటటువంటిది వచ్చింది. సో దీనికి సంబంధించి న్యూస్లో ఏముందో అనేది చూస్తే జనవరి 1 నుండి జనవరి 15 వరకు 807 మంది మిస్ అయ్యారంట. ఇందులో 54 డిజపియరెన్స్ పర్ డే జరుగుతున్నాయి. ఇందులో 509 మంది ఉమెన్ అండ్ గర్ల్స్, 298 మంది మెన్, 191 మంది మైనర్. ఇది అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్తున్నటువంటి లెక్కలు. దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఏం చెప్తున్నారంటే జనవరి 2024 నుంచి 26 మధ్య ప్రతి సంవత్సరము కూడా ఈ జనవరి నెలలో చాలామంది ఇట్లా మిస్ అవుతున్నారు. అయితే 2025 లెక్కలతో పోలిస్తే 2026లో ఏ విధంగానూ కూడా లెక్కలు మారలేదు అని ఢిల్లీ పోలీస్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ పోలీస్ ఇచ్చినటువంటి లెక్కలు కనుక మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా జనవరిలో 1700 నుంచి 1800 మంది మిస్ అవుతున్నారు. ఇందులో చిల్డ్రన్ చాలా ఎక్కువగా ఉంటున్నారు. అయితే 430 మంది పిల్లలు మిస్ అయినట్టుగా జనవరి 2026లో రిపోర్ట్స్ వచ్చాయి. 2025 ఫిగర్స్తో పోలిస్తే ఇది తక్కువ అని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా 12 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో ఎక్కువగా ఉంటున్నారు. మొత్తం మిస్ అయినటువంటి వ్యక్తుల సంఖ్యలో 90% వీళ్ళే ఉన్నారు. సో పోలీస్ డేటా ఏం చెప్తుందంటే ఇది ఏది కూడా ట్రాఫికింగ్ కాదు. ట్రాఫికింగ్ అంటే ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని కొన్ని అంటే అవయవాలు తీసి అమ్మేయడమో, లేదని అనుకుంటే సెక్షువల్ ర్యాకెట్స్లోకి వాళ్ళని నెట్టడమో, లేదని అనుకుంటే వాళ్ళని బెగ్గర్స్గా మార్చడమో, ఇట్లాంటివి ఏమీ కాదు. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సొంత కారణాల వల్లనే ఈ యొక్క మిస్సింగ్ అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఢిల్లీలో ఎక్కువగా జరుగుతుంది. దీనికి కారణాలు కూడా మనం చూద్దాం. ఒకటి, ట్రెండ్ ఆఫ్ మిస్సింగ్ చిల్డ్రన్ కనుక మనం చూస్తే గత 3 సంవత్సరాలుగా ఇలా ఢిల్లీ నుంచి ఈ యొక్క పిల్లలు పారిపోవడం అనేటటువంటి జరుగుతుందట. 2024లో మనకి పిల్లలు, పెద్దవాళ్ళు కాదు, 2024లో 436, 2025లో 436, 2026లో 430 అనేటటువంటిది జరుగుతుంది. ఏజ్ వైజ్ కనుక మనం చూస్తే ఇందులో 12 నుంచి 18 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఇక్కడ 380 కేసులు ఇందులో ఈ వయసు గల వ్యక్తులే ఉన్నారట. దాంతోపాటుగా 0 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు అయితే పెద్దగా లేరు, 30 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఈ 30 మందికి సంబంధించి మాత్రం ట్రాఫికింగ్ అండ్ ఇల్లీగల్ అడాప్షన్ జరగడానికి అవకాశం ఉంది. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, లేదా చట్టవ్యతిరేకంగా దత్తత తీసుకోవడం. సో కొంతమంది అట్లా కూడా పెంచుకుంటూ ఉంటారు. అది జరిగే అవకాశాలు ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చింతించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 430 మంది ఎక్కడున్నారు అనేటటువంటిది ట్రేస్ అవ్వట్లేదు. సో దీని కారణంగా అన్ట్రేస్డ్ కేసెస్ అనేటటువంటి పర్సిస్ట్ అవుతున్నాయి, అంటే అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దీని కారణంగా
యువతీ యువకుల్లో ఇంతమంది మిస్ అవ్వడం అనేటటువంటిది అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ గారు చాలా ఎక్కువగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ దీనికి గల కారణాలు ఏంటి అంటే ఢిల్లీ పోలీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆర్ అసెస్మెంట్లో మనకి ఏం చెప్తోందంటే చాలా కేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రేమ మరొక పేరుతో ఎలోప్మెంట్ అంటే లేచిపోవడాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రొమాంటిక్ రిలేషన్షిప్స్, దాంతోపాటుగా స్వచ్ఛందంగా కొంతమంది ఆ ఫ్యామిలీలో అంటే ఆ కుటుంబంలో గొడవలు జరగడము, ఇట్లాంటి కారణాల వల్ల 18 నుంచి 18 మధ్య ఉన్నటువంటి గర్ల్స్ ఎస్పెషల్లీ అమ్మాయిలు వెళ్ళిపోవడం జరుగుతుంది అని పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటుగా కుటుంబ భారం అంటే ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి పేదరికం, వాళ్ళకి ఇళ్లలో జరిగేటటువంటి గొడవలు, రెండవది సింగిల్ పేరెంట్ తండ్రి లేదా తల్లి ఒక్కళ్ళే ఉంటే వాళ్ళతో ఉండేటటువంటి కొన్ని ఇబ్బందులు, అలాగే మొబైల్ ఫోన్లో వచ్చినటువంటి కొన్ని డిస్ప్యూట్స్ వాటికి సంబంధించట ఈ కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటటువంటిది రెండవ కారణం. ఇక మూడవది అర్బన్ వల్నరబిలిటీ. సాధారణంగానే మనకి పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై ఇలాంటి సిటీస్లో మైగ్రేషన్ అంటే ఆ సిటీస్లో బాగా అత్యంత పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తులు ఎక్కువగా వేరే ప్రాంతాలకి వలస వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారట. దాంతోపాటుగా వేరే ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం, అలాగనే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఢిల్లీ ఉందనుకోండి, బాగా పేదవాళ్ళు ఎవరో ఒక చిన్న పిల్లడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నాయి, బాగా పేదరికంలో ఉన్నాడు, ఏ రకంగాని కూడా సొసైటీతో పెద్దగా లింక్ లేదు. సో ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా పిల్లలు వెళ్ళిపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. నాలుగోది డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్. సోషల్ మీడియా ఎక్స్పోజర్ అనేటటువంటిది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు 12 ఏళ్ల పిల్లాడి చేతిలో కూడా మొబైల్ ఫోన్ అనేటటువంటిది కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆన్లైన్లో రిలేషన్షిప్స్ అనేటటువంటివి పెరుగుతున్నాయి. దీని కారణంగా యువతీ యువకుల్లో వచ్చేటటువంటి బిహేవియరల్ చేంజెస్ వల్ల ఈ యొక్క ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం, లేదని అనుకుంటే వేరొక వ్యక్తులకు కూడా వాళ్ళు వెళ్ళిపోవడం అనేటటువంటిది ఒక నూతన ట్రెండ్, మోడర్న్ ట్రెండ్ ఒకటి కనిపిస్తోంది. ఇది ఒక కొత్త కోణం అనమాట. అంటే సోషల్ మీడియా ఆర్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఈ కొత్త కోణం కారణంగా జనాలు మిస్ అవ్వడం అనేటటువంటిది మనకి కనిపిస్తుంది. సో ఇది కూడా మనం గమనించాల్సినటువంటి మరొక అంశం. సో అట్లానే కనుక మనం చూస్తే దీనికి సంబంధించి మనకి లీగల్ ఫ్రేమ్వర్క్స్ చట్టరీత్యా ఏమున్నాయని చూస్తే జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటే మనకి మిస్ అయినటువంటి చిల్డ్రన్ని జువెనైల్ జస్టిస్ యాక్ట్ చట్టం ప్రకారం చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటే వీరి మీద జాగ్రత్త తీసుకొని వాళ్ళని సంరక్షించాలి అనేటటువంటి చట్టం మనకు ఆల్రెడీ ఉంది 2015లో. కాబట్టి ఇలా మిస్ అయినటువంటి చిల్డ్రన్ ఎవరైనా ఉంటే దీని మీద ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేటటువంటి చేయాలి. రెండవది సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. మిస్ అయినటువంటి చిల్డ్రన్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అనేటటువంటి చేయడం అనేటటువంటిది మ్యాండేటరీ. అలాగనే డిలేస్ అనేటటువంటివి చేయకూడదు. ఒకవేళ పోలీసులు కనుక దాన్ని జాప్యం చేస్తే వాళ్ళ మీద కూడా చట్టరీత్యా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక 3 రోల్ ఆఫ్ చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీస్. సాధారణంగా చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీస్ అని ఉంటాయి. ఇలా ఎవరైనా కొంచెం మైండ్ ఇబ్బంది పడి లేదా ఇళ్లలోంచి పారిపోయి రిలేషన్షిప్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్, కౌన్సిలింగ్లు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళని ట్రేస్ చేసి రీహాబిలిటేషన్ చేసి రీకౌన్సిలింగ్ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి అప్పగిస్తూ ఉంటారు. అలాగే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అంటే సాధారణంగా మనకి ఎక్కువగా పిల్లలు మిస్ అవ్వడం అనేటటువంటిది, ముఖ్యంగా ఆడపిల్లలు యువతులు మిస్ అవ్వడం అనేటటువంటిది సెక్స్ ర్యాకెట్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి డెడికేటెడ్ పోలీస్ యూనిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా యంగర్ చిల్డ్రన్ని చూడడానికి. ఆ యూనిట్స్నే AHTUS అని అంటారు. సో ఇది కూడా మనకి ఉన్నటువంటి అంశాలు. సో అట్లానే కనుక మనం చూస్తే దీనికి సంబంధించి పోలీసులు, ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు అనేక చర్యలు తీసుకున్నారట. 2022లో ఆపరేషన్ తలాష్ అనేటటువంటి దాన్ని మొదలుపెట్టారు. ఢిల్లీ పోలీస్ చేసినటువంటి ఇనిషియేటివ్. ఈ తలాష్ ఇనిషియేటివ్లో ఇలా మిస్ అయినటువంటి పిల్లలు లేదా ఇంకా పెద్దవాళ్ళు వీళ్ళని ట్రేస్ చేస్తారు. 2 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇమీడియట్గా అలర్ట్ చేస్తారు, ఫీల్డ్ వెరిఫికేషన్స్ ఉంటాయి, CCTVని అనలైజ్ చేస్తారు, NGOతో కోఆర్డినేట్ చేస్తారు. అన్ని రకాల చైల్డ్ కేసెస్ని కూడా వీటితో కలిపి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అలాగే వల్నరబుల్ గ్రూప్స్, ముఖ్యంగా 0 నుంచి 8 అంటే చిన్నపిల్లలు 8 సంవత్సరాల మధ్య గల వయసు ఎవరైతే ఉన్నారో వీళ్ళని హై ప్రయారిటీ కేసెస్గా తీసుకొని ఢిల్లీ పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 90,000 మంది ప్రతి సంవత్సరం కూడా పట్టణ ప్రాంతాల్లో మిస్ అవుతున్నారు. దేశంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది.
ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇందులో అమ్మాయిలు ఎక్కువగా ఉంటున్నారు. సో ఇది ఏంటి అనేటటువంటిది ఇక్కడ అంశం. పోలీసులు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఎర్లీ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం, లేదని అనుకుంటే ఎవరితోనో రిలేషన్షిప్లో ఉండి వెళ్ళిపోవడం, ఇలాంటి ఇబ్బందులే ఉంటున్నాయి అని అంటున్నారు. కానీ మనం అలా సరిపెట్టుకోవడానికి లేదు. ఎవరైనా మనకి చాలా సినిమాల్లో చూపించినట్టుగా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎక్కడన్నా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటే, సెక్స్ ర్యాకెట్లో వీళ్ళని ఇరికిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఒక మంచి టీంను ఇంకొకటో తయారు చేసి ఖచ్చితంగా కమ్యూనిటీ సహాయం తీసుకొని ఇవి ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. 90,000 మంది ఒక సంవత్సరంలో అంటే అది చిన్న విషయం కాదు. అలాగనే నాట్ ఆల్వేస్ క్రిమినల్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పోలీస్ డేటా ఇచ్చినటువంటి దాంట్లో, ట్రేస్ చేసినటువంటి దాంట్లో ఎక్కడా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ క్రైమ్ కానీ లేదు. వాళ్ళ సొంత ఇబ్బందుల కారణంగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారని పోలీసులు ఘంటాపదంగా చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశంలో అలాంటి రిలేషన్షిప్స్ మనకు కామన్గానే వస్తాయి. అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే నీడ్ ఫర్ ప్రివెంటివ్ అప్రోచ్ అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సామాజికంగా ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద అవగాహన అనేటటువంటి తీసుకురావాలి. కేవలం దీన్ని లా అండ్ ఆర్డర్గా కాకుండా సామాజిక పరమైనటువంటి సమస్యగా మనం దీన్ని గుర్తించాలి. సో దీన్ని ఎట్లా పరిష్కార మార్గాలు వెతకాలి అంటే రియాక్టివ్ అప్రోచ్, మిస్ అయ్యాక చూడడం కాదు, అసలు వాళ్ళు మిస్ అవ్వకుండా ప్రివెంటివ్ అప్రోచ్ని తీసుకురావాలి. అంటే వాళ్ళని ఫ్యామిలీ నుంచి కౌన్సిలింగ్ కానీ, స్కూళ్ళల్లో కౌన్సిలింగ్ కానీ, ఇతర అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇట్లాంటివి చేయాలి. అట్లాగనే సాధారణంగా కుటుంబ వ్యవస్థ బాగుంటే లేదా సామాజిక వ్యవస్థ బాగుంటే ఇట్లాంటివి తగ్గుతాయి. కాబట్టి లోకల్ కమ్యూనిటీస్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలంటే ట్రైన్ చేసి అసలు ఇట్లాంటి పిల్లలు ఎక్కడైనా ఉన్నారా అనేటటువంటిది ముందు కనిపెట్టాలి. సో ఇలా కనిపెట్టడం వల్ల ఇలాంటి మిస్సింగ్ కేసెస్ని తగ్గించవచ్చు. అట్లాగనే స్కూల్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్, అసలు తల్లిదండ్రులతో ఉండేదానికన్నా పిల్లలు స్కూల్లో ఉండేది ఎక్కువ. కాబట్టి ఈ స్కూల్స్ ముందుగా వాళ్ళని ఐడెంటిఫై చేయడము, అలాగే వాళ్ళకి సంబంధించి డిజిటల్ సేఫ్టీ అవేర్నెస్, ఎమోషనల్ కౌన్సిలింగ్ ఇలాంటివి ఇవ్వడం వల్ల కూడా పిల్లలు అలాంటి వైపు వెళ్లకుండా వాళ్ళ యొక్క ఆలోచనల్ని మార్చుకుంటారు. అలాగే టెక్నాలజీని కూడా వాడాలి. అంటే పోలీస్ డేటాబేస్, ఏహెచ్టిఎస్ ఇందాక మీకు చెప్పాను, రైల్వే పోలీస్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి డేటాని ముందుగా మనం ఈ ఫేషియల్ రికగ్నిషన్ ఇట్లాంటివి వాడుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ట్రాక్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగనే వల్నరబుల్ ఏజ్ గ్రూప్స్ అంటే 8 సంవత్సరాల కన్నా లోపు ఉన్న వాళ్ళని హై ప్రియారిటీగా తీసుకొని ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ క్రియేట్ చేసి త్వరితగతిన ఈ యొక్క కేసులకు సంబంధించి డాక్యుమెంటేషన్ ఇవన్నీ చేసి ట్రాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఒకసారి ట్రాక్ చేసిన తర్వాత అంటే ఇలా మిస్ అయినటువంటి వ్యక్తులు దొరికిన తర్వాత వీళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఫ్యామిలీతో మీడియేషన్ ఇవ్వాలి. అలాగే మళ్ళా సమాజంలో వీళ్ళు తిరిగి కలిసిపోయేటట్టుగా వాళ్ళని చాలా వరకు మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో దీని కారణంగా కూడా మనం ఫర్దర్గా ఇలాంటివి రాకుండా ప్రివెంటివ్ థింగ్స్ చేయొచ్చు. అట్లాగనే ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ప్రజలకి కూడా దీని మీద అవగాహన పెంచాలి. దీని మీద యాడ్స్, అలాగే యూట్యూబ్లో దీని మీద డిస్కషన్స్ రన్ చేయడాలు, పార్లమెంట్లో కూడా చర్చించడాలు ఇట్లాంటివి కూడా జరగాలి. దానివల్లనే మన పిల్లల్ని మనం రక్షించుకోగలం, సురక్షితంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని కాపాడగలం. సో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఢిల్లీలో. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. గతంలో ఇచ్చినటువంటి క్వశ్చనే వెన్ కమ్స్ టు దిస్ ట్రాఫికింగ్ 2018లో, దీన్ని 200 పదాల్లో రాయండి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తెలపండి. సో దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. విల్ మీట్ టుమారో.